హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటలీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా క్లాస్ 1గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం తెలుగులో భాషా భాగాలు అని అంటాము. ఫస్ట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్ చూసేద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్ ఏంటి అంటే, తెలుగులాగానే ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పదాలు వాటి స్వభావాన్ని బట్టి అవి చేసే పనిని బట్టి 8 రకాలుగా డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు అవి ఏంటో మనం చూసేద్దాం. ఫస్ట్ వన్ నౌన్, తెలుగులో నామవాచకము అంటారు. సెకండ్ వన్ ప్రొనౌన్, తెలుగులో మనం సర్వనామం అంటాము. థర్డ్ వన్ యాడ్జెక్టివ్, తెలుగులో విశేషణం అంటారు. ఫోర్త్ వన్ వర్బ్, తెలుగులో క్రియ అని అంటారు. ఫిఫ్త్ వన్ అడ్వర్బ్, తెలుగులో క్రియా విశేషణం. సిక్స్త్ వన్ ప్రిపోజిషన్, తెలుగులో విభక్తి. సెవెంత్ వన్ కంజంక్షన్, తెలుగులో సముచయము. ఎయిత్ వన్ ఇంటర్జెక్షన్, తెలుగులో ఆశ్చర్యార్థకం. నైన్త్ వన్ ఆర్టికల్స్. అదేంటి 8 రకాలే అని 9వ ఆర్టికల్స్ చూపించాను అనుకుంటున్నారా? మనం 9వ దాన్ని కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దానిలోగా అనుకుంటాము. ఇలా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది డివైడ్ అయిపోయి ఉంటాయి. వీటిని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అదేంటంటే నౌన్ అంటే ఎన్, ప్రొనౌన్ అంటే పి, అడ్జెక్టివ్ అంటే ఏ, వర్బ్ అంటే వి, అడ్వర్బ్ అంటే ఏ, ప్రిపోజిషన్ అంటే పి, సిఐఏ. ఇలా మనం ఈజీగా రాసేసుకొని ఎన్పిఏ, విఏపి, సిఐఏ ఇలా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇలా ఈజీ ట్రిక్స్తో ఇంగ్లీష్ని మనం సులువుగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నౌన్ డెఫినేషన్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్గా నౌన్. నౌన్ అంటే తెలుగులో మనం నామవాచకము అని అంటాము. ఇప్పుడు నామవాచకం డెఫినేషన్ చూసేద్దాం. ఎ వర్డ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఎనీ క్లాస్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఆర్ టు నేమ్ అ పర్టికులర్ వన్ ఆఫ్ దీస్ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చిన డెఫినేషన్. తెలుగులో చెప్పాలంటే ఒక పేరుని తెలిపేదాన్ని మనం నౌన్ అంటే అంటాము. ఆ పేరు ఒక వస్తువుది కావచ్చు, ఒక యానిమల్ది కావచ్చు, ఒక ప్లేస్ది కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో మన ప్లేస్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అంటే హైదరాబాద్, ఢిల్లీ అండ్ వరంగల్, చాలా ఇలాంటి ప్లేస్ నేమ్స్ని మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు. థింగ్స్లో ఇలా చెప్పేసేయచ్చు. మనకి ఏదైతే థింగ్స్ నేమ్స్ మిస్ఫై చేస్తుందో దాన్ని మనం నౌన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, బుక్, బాక్స్, స్లేట్, ఎక్సెట్రా ఇలాంటివి ఏవైనా మనం నౌన్ కింద చెప్పేసుకోవచ్చు. యానిమల్స్ నేమ్స్ చూసుకుంటే మనకి లయన్, క్యాట్, డాగ్, టైగర్ అండ్ ర్యాట్ ఇలాంటివన్నీ మనకి నౌన్ కింద చెప్పేసుకోవచ్చు. సో ఇలా మనకి నేమ్స్ని తెలిపేదాన్ని నౌన్ అని అంటారు. ప్రొనౌన్ని మనం తెలుగులో సర్వనామం అని అంటాము. A word that can function as a noun phrase used by itself and that refers either to the participants in the discourse or to someone or something mentioned elsewhere in the discourse. Example, she, it, this, we, you, they, he, she, it. ఇలాంటివన్నీ మనం ప్రొనౌన్ అని అంటాము. ప్రొనౌన్ అంటే నౌన్కి బదులుగా
నౌన్ని రీప్లేస్ చేసేదాన్ని మనం ప్రనౌన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్ చూసేద్దాం. రవి ఈజ్ 15 years old. అంటే రవి వయసు 15 సంవత్సరాలు అనేది ఒక సెంటెన్స్. నెక్స్ట్ అందులోనే మళ్ళీ రవి ఈజ్ స్టడీయింగ్ 10th class. అంటే రవి అనేవాడు 15 సంవత్సరాలు ఉన్నాడు. అండ్ రవి ఈజ్ స్టడీయింగ్ 10th class. రవి 10వ తరగతి చదువుతున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే రవి అని 2 times వచ్చింది. సో ఇక్కడ మనం 2 times రవి అనే పేరుని వాడే బదులు ఒక ప్రొనౌన్ని యూజ్ చేయొచ్చు. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. రవి ఈజ్ 15 years old. రవి 15 సంవత్సరాలు ఉన్నాడు. హీ ఈజ్ స్టడీయింగ్ 10th class. అతను 10వ తరగతి చదువుతున్నాడు. ఇక్కడ నేను సెకండ్ రవి అనే ప్లేస్లో హీ అనేది యాడ్ చేసేసాను. అప్పుడు రవి ఈజ్ 15 years old. హీ ఈజ్ స్టడీయింగ్ 10th class. ఇలా మనం రిపీట్ అయిన నౌన్స్ని ఇలాంటి ప్రొనౌన్స్ తోటి రీప్లేస్ చేసేసి ఆ సెంటెన్స్ని పర్ఫెక్ట్ సెంటెన్సెస్గా చేసేయవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ టైప్ యాడ్జెక్టివ్ గురించి మాట్లాడుకుందాం. యాడ్జెక్టివ్ అంటే విశేషణం. A word naming an attribute of a noun such as sweet, red or technical. For example, big, small, good, bad, tall. తెలుగులో చెప్పాలంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క విశేషణాన్ని తెలిపేదాన్ని యాడ్జెక్టివ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అను ఈజ్ టాల్. ఇక్కడ మనకి టాల్ అనేది యాడ్జెక్టివ్. ఎందుకు? అను ఈజ్ టాల్. అను ఎలా ఉంది? టాల్గా ఉంది. టాల్ అనేది మనము అనుని రిఫర్ చేస్తున్నాము. సో దాన్ని మనం యాడ్జెక్టివ్ అని అంటాము. ఇలా మనము నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క విశేషణాన్ని తెలిపేదాన్ని యాడ్జెక్టివ్ అని అంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ వర్బ్. వర్బ్ని మనం తెలుగులో క్రియ అని అంటాము. ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే ఎ వర్డ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్, స్టేట్ ఆర్ occurrence and forming the main part of predicate of sentence such as hear, become, happen. Example, come, go, eat, play. ఇలా మనకు పనిని తెలిపేదాన్ని, స్థితిని తెలిపేదాన్ని, పొజిషన్ని తెలిపేదాన్ని క్రియ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఆశిష్ ఈజ్ ప్లేయింగ్ చెస్. ఆశిష్ ఏం చేస్తున్నాడు? చెస్ ఆడుతున్నాడు. ప్లేయింగ్ చెస్. ఇక్కడ మనకి పనిని తెలిపేది ఏంటి అంటే ప్లేయింగ్. సో ఈ ప్లేయింగ్ అనేదాన్ని మనం వర్బ్ కింద చెప్పేసేయచ్చు. నెక్స్ట్ గోపాల్ ఈజ్ ఈటింగ్ పిజ్జా. గోపాల్ ఏం చేస్తున్నాడు? పిజ్జా తింటున్నాడు. ఇక్కడ ఈటింగ్ అనేది మనకు క్రియ కింద చెప్పేసేయచ్చు. గోపాల్ ఈజ్ ఈటింగ్ పిజ్జా. ఈటింగ్ అనేది అక్కడ పనిని తెలుపుతుంది కాబట్టి మనకు ఈ ఈటింగ్, ప్లేయింగ్ అండ్ కమ్మింగ్, గోయింగ్ ఇలాంటివన్నీ వర్బ్ కింద చెప్పేసేయచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఈజ్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే తెలుగులో క్రియా విశేషణం. ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ మోడిఫైస్ ఆర్ క్వాలిఫైస్ అన్ అడ్జెక్టివ్, వర్బ్ ఆర్ అదర్ అడ్వర్బ్ ఆర్ ఎ వర్డ్ గ్రూప్ ఎక్స్ప్రెసింగ్ అ రిలేషన్ ఆఫ్ ప్లేస్, టైమ్, సర్కమ్స్టెన్సెస్, మేనర్, కాజ్, డిగ్రీ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్, జెంట్లీ, క్వైట్లీ, దెన్, దేర్. అంటే క్రియ యొక్క పనిని తెలిపేదాన్ని, అంటే క్రియ వర్బ్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని తెలిపేదాన్ని మనం అడ్వర్బ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఈజ్ వాకింగ్ స్లోలీ. రవి ఎలా నడుస్తున్నాడు? నెమ్మదిగా నడుస్తున్నాడు. స్లోలీ అనేది మనకి ఇక్కడ అడ్వర్బ్. సో పని ఎలా జరుగుతుందో చెప్తుంది కాబట్టి స్లోలీ అనేది మనకి ఇక్కడ అడ్వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసేస్తే గోపాల్ ఈజ్ అటెండింగ్ క్లాసెస్ డైలీ ఆర్ రెగ్యులర్లీ. గోపాల్ ఎలా అటెండ్ అవుతున్నాడు క్లాసెస్కి? రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు. సో ఇలా మనకి పనిని తెలిపేదాన్ని,
పని ఎలా జరుగుతుంది అని చెప్పేదాన్ని మనం ఇక్కడ అడ్వర్బ్ అని చెప్పేసేయచ్చు. సో ఇక్కడ మనం పేరులో చెప్పినట్లుగానే వర్బ్ యొక్క స్థితిని తెలిపేదాన్ని, అంటే వర్బ్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని చెప్పేదాన్ని మనం అడ్వర్బ్ అని చెప్పేసేయచ్చు. నెక్స్ట్ టైప్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ని తెలుగులో విభక్తి అని అంటారు. ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే ఎ వర్డ్ గవర్నింగ్ అండ్ యూజువల్లీ ప్రిసీడింగ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎ రిలేషన్ టు అనదర్ వర్డ్ ఆర్ ఎలిమెంట్ ఇన్ ద క్లాస్. అంటే మనకి నౌన్ ఆర్ ప్రొనౌన్ని తెలిపి ఎక్స్ప్రెస్ చేసేదాన్ని, ఆ రిలేషన్ని మనం ఇక్కడ ప్రిపోజిషన్స్ అంటాము. ప్రిపోజిషన్ మీద మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపాన్, అబౌవ్, బిలో ఇలాంటివి మనం ప్రిపోజిషన్ కింద చెప్పేసేయచ్చు. ఇక్కడ నీకు ఒక ఎగ్జాంపుల్ రాసేస్తున్నాను. అదేంటంటే పెన్ ఈజ్ ఆన్ ది టేబుల్. పెన్ ఎక్కడుంది? టేబుల్ పైన ఉంది. ఇక్కడ ఆన్ అనేది మనకు ప్రిపోజిషన్గా చెప్పేసేయచ్చు. ఎందుకంటే పెన్ టేబుల్ పైన ఉంది అని రిలేషన్ని తెలిపేది ఇక్కడ మనకి ఆన్ అనే ప్రిపోజిషన్. సో ఇక్కడ అపాన్, అబౌవ్, బిలో అనేవి కూడా ప్రిపోజిషన్స్. నెక్స్ట్ టైప్ మనం ఇక్కడ చూసేద్దాం. అది ఏంటి అంటే కంజంక్షన్. కంజంక్షన్ని మనం తెలుగులో సముచయము అని అంటాము. ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే ఎ వర్డ్ యూజ్డ్ టు కనెక్ట్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ టు కోఆర్డినేట్ వర్డ్స్ ఇన్ ద సేమ్ క్లాస్. అంటే మనకి ఒక పదము ఒక సెంటెన్స్ని కానీ క్లాజెస్ని కానీ కలిపితే దాన్ని మనం కంజంక్షన్ అని అంటాము. అది ఫర్ ఎగ్జాంపుల్ బట్, సో, ఆర్, ఇఫ్, ఐదర్, నైదర్ ఇలాంటివి ఏవైనా మనకి కంజంక్షన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాసేస్తాను సో దట్ మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసేస్తే తేజ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సో హీ డిడ్ నాట్ అటెండ్ టు ది క్లాసెస్. ఇక్కడ మనం చూసేస్తే తేజ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనేది ఒక సెంటెన్స్, హీ డిడ్ నాట్ అటెండ్ టు ది క్లాసెస్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని నేను సో అనే కంజంక్షన్స్ తోటి యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం తేజ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సో హీ డిడ్ నాట్ అటెండ్ టు ది క్లాసెస్ అనేది మనం ఇక్కడ కంజంక్షన్తో జాయిన్ చేసేసిన సెంటెన్సెస్. సో ఇలా ఏ టూ సెంటెన్సెస్ అయినా క్లాజెస్ అయినా మనం కలిపేస్తే దానిని మనం కంజంక్షన్ అని చెప్పేసేయచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లుగా బట్, సో, ఆర్, ఇఫ్, అండ్, బట్ ఇలాంటివన్నీ కూడా కంజంక్షన్స్ అని చెప్పేసేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ని మనం తెలుగులో ఆశ్చర్యార్థకం అంటారు. ఇంగ్లీష్ డెఫినేషన్ చెప్పేసేయాలంటే ఎ వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ దట్ అక్కర్స్ యాజ్ ఎ అటరెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ ఎక్స్ప్రెసెస్ ఎ స్పాంటేనియస్ ఫీలింగ్ ఆర్ రియాక్షన్. అంటే మనకి సడన్గా వచ్చే ఎమోషన్స్ని ఐదర్ ఇట్స్ సారో ఆర్ హ్యాపీనెస్, సడన్ ఫీలింగ్స్ ఆఫ్ సారో ఆర్ హ్యాపీనెస్ అనేది మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ అని చెప్పేసేయచ్చు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్లో చూసినట్లుగా అలాస్, వావ్, హురే ఇటువంటివన్నీ ఇంటర్జెక్షన్గా చెప్పేసేయచ్చు. ఇక్కడ నేను మీకోసం ఎగ్జాంపుల్స్ రాసిస్తున్నాను. అదేంటంటే వావ్, హౌ బ్యూటిఫుల్ ద సిటీ ఈజ్. వావ్, ఈ సిటీ ఎంత అందంగా ఉందో. ఇలాంటి సడన్ ఫీలింగ్ని తెలిపేదాన్ని ఇంటర్జెక్షన్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఇంటర్జెక్షన్స్ చాలా వరకు ఎక్స్క్లమేటరీ మార్క్ తోటి ఎండ్ అవుతాయి. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేవి పంచువేషన్ మార్క్స్లో ఒకటిగా చెప్పేస్తాము. నెక్స్ట్ ఫైనల్లీ ఆర్టికల్.
ఆర్టికల్ యొక్క డెఫినేషన్ ఏంటో చూసేద్దాం. అన్ ఆర్టికల్ ఈజ్ ఎనీ మెంబర్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ డెడికేటెడ్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ విత్ నౌన్ ఫ్రేజెస్ టు మార్క్ the identifiability of the reference of the noun phrases. For example, ఆర్టికల్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఏ, అండ్, ద. ఇవి నౌన్ ఫ్రేసెస్ని టు మార్క్ ద ఐడెంటిఫియర్ ఆఫ్ ది రిఫరెన్సెస్ ఆఫ్ ది నౌన్ ఫ్రేసెస్ అని చెప్పేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఒక షార్ట్ ఇంట్రో ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో గైస్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ.